డెంగ్యూ ఒకప్పుడు సీజనల్ వ్యాధిగా మాత్రమే భావించేవారు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారింది. డెంగ్యూ వైరస్ సోకిన దోమ కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ళ వెనుక నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో రక్తంలోని ప్లేట్లెట్స్ ఒక్కసారిగా తగ్గిపోవడం, అంతర్గత రక్తస్రావం, షాక్కు గురయ్యే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ప్రతి ఏడాది వర్షాకాలంలో డెంగ్యూ కారణంగా వేలాది మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇప్పటి వరకు డెంగ్యూకు ప్రత్యేకమైన వ్యాక్సిన్ భారత్లో అందుబాటులో లేదు. చికిత్స అంటే కేవలం లక్షణాలను తగ్గించే మందులు, ద్రవాలు ఇవ్వడం మాత్రమే. ఇప్పుడు తొలిసారిగా క్యూ డెంగా అనే వ్యాక్సిన్కు ఆమోదం లభించడం వైద్య రంగంలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ను జపాన్కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఔషధ సంస్థ తకెడా ఎన్నో సంవత్సరాల పరిశోధన తర్వాత అభివృద్ధి చేసింది. ఇప్పటికే పలు దేశాలలో ఈ వ్యాక్సిన్ వినియోగంలో ఉంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే డెంగ్యూ వైరస్ ఒక్కటే కాదు, దీనికి 4 రకాల సీరో టైప్స్ ఉన్నాయి. డిఈఎన్వి 1, డిఈఎన్వి 2, డిఈఎన్వి 3, డిఈఎన్వి 4. ఒకసారి డెంగ్యూ వచ్చిన వ్యక్తికి అదే రకం వైరస్ నుంచి కొత్త రక్షణ లభిస్తుంది. కానీ మరో రకం వైరస్ మళ్ళీ సోకే ప్రమాదం ఉంటుంది. రెండోసారి వచ్చే డెంగ్యూ మరింత తీవ్రంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అందుకే 4 రకాల వైరస్లపైన రక్షణ కల్పించే వ్యాక్సిన్ అవసరమని శాస్త్రవేత్తలు చాలా కాలంగా చెబుతున్నారు. క్యూడెంగా ఒక లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్, అంటే వైరస్ను బలహీనపరిచి శరీరంలోకి ప్రవేశపెడతారు. దీంతో వ్యాధి రాకుండా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీలను తయారు చేస్తుంది. భవిష్యత్తులో నిజమైన డెంగ్యూ వైరస్ దాడి చేసినప్పుడు శరీరం ముందుగానే సిద్ధంగా ఉండి వైరస్ను ఎదుర్కొంటుంది. ఈ వ్యాక్సిన్ 4 రకాల డెంగ్యూ వైరస్లపై రోగనిరోధక శక్తిని పెంచేలా రూపొందించారు. భారత్లో ఇచ్చిన అనుమతి ప్రకారం 4 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మొత్తం 2 డోసులు వేయించుకోవాలి. మొదటి డోసు తీసుకున్న తరువాత 3 నెలల వ్యవధిలో రెండో డోసు ఇవ్వాలి. వ్యాక్సిన్ తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి. వైద్య నిపుణుల ప్రకారం ఏ వ్యాక్సిన్ కూడా 100% వ్యాధి రాకుండా హామీ ఇవ్వదు. అయితే క్యూడెంగా వల్ల డెంగ్యూ తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. ఆసుపత్రిలో చేరే ప్రమాదం తగ్గుతుంది. తీవ్రమైన డెంగ్యూ కేసులు తగ్గే అవకాశం ఉందని క్లినికల్ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే వ్యాక్సిన్ ప్రధాన లక్ష్యం ప్రాణాపాయ పరిస్థితులను తగ్గించడం. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమలు పెరగకుండా పరిశుభ్రత పాటించాలి. దోమతెరలు, రిపెలెంట్లు ఉపయోగించాలి. పూర్తి చేతులు, దుస్తులు ధరించాలి. జ్వరం వచ్చిన వెంటనే స్వీయ చికిత్స చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ఈ జాగ్రత్తలు కొనసాగితేనే డెంగ్యూను సమర్థంగా నియంత్రించవచ్చు. ప్రపంచంలో డెంగ్యూ ఎక్కువగా ప్రభావితం చేసే దేశాలలో భారత్ కూడా ఒకటి. ప్రతి ఏడాది వర్షాకాలంలో వేలాది కుటుంబాలు ఈ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం రావడం ప్రజా ఆరోగ్య రంగంలో ఒక కీలక అడుగు. రాబోయే రోజుల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటు, ధర, ప్రభుత్వ టీకా కార్యక్రమంలో చేర్చుతారా వంటి అంశాలపై మరిన్ని వివరాలు వచ్చే అవకాశం ఉంది. డెంగ్యూను పూర్తిగా అడ్డుకునే ఒకే పరిష్కారం వ్యాక్సిన్ మాత్రమే కాదు, దోమల నివారణ, పరిశుభ్రత, సమయానికి చికిత్స కూడా అంతే ముఖ్యమైనవి. అయితే భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం లభించడం మాత్రం ప్రజా ఆరోగ్య రంగంలో చారిత్రాత్మక పరిణామంగా చెప్పవచ్చు.